చేస్తామని చెప్పి మీ ద్వారా హామీ కూడా ఇస్తాం. రైట్ రైట్. నారాయణ రెడ్డి గారు, 2014 ఎన్నికల సినారియో ఏం జరిగిందో మీకు తెలిసిందే. అఫ్ కోర్స్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన పార్టీ కంటెస్ట్ చేయకుండా జస్ట్ మద్దతు తెలపడం జరిగింది. ఏ స్థాయిలో ఇంపాక్ట్ వచ్చింది, ఎలా జరిగిందని తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10 ఏళ్ల జర్నీ, 5 సంవత్సరాలు గవర్నమెంట్ కోల్పోయారు, అంటే టీడీపీ అధికారం నుంచి పక్కకి వెళ్ళిపోయింది. జనసేన 2019లో చాలా తీవ్రంగా దెబ్బతినింది. ఆ తర్వాత కోలుకొని పార్టీ ఓట్ల శాతం పెంచుకోవడం కానీ పార్టీ బలపడటం కానీ చేసింది. సో ఇటువంటి సమయంలో ఈ 3 శక్తులు ఒక్కటైతే ఖచ్చితంగా మీకు డిపాజిట్లు ఉండవేమో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా. ఒకటన్నా, చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవం ఒక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీలో నిలబడుతున్న ఎమ్మెల్యేలే నమ్మరు. ఇంకా ప్రజలారా నమ్ముతారన్న రాష్ట్ర ప్రజలు. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మీ పార్టీ అధినేత కూడా నమ్మట్లేదు కదా ఎమ్మెల్యేలు కొంతమంది. నారాయణ రెడ్డి గారు, ప్రశ్నిస్తానని వచ్చాడు అతను. మీ పార్టీ అధినేతను కూడా కొంతమంది వ్యతిరేకించి అన్న ఒక్కటే బయటకు వచ్చేసిన పరిస్థితి కదా. ఎంపీలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కదా, మీ పార్టీ అధినేత కూడా నమ్మకుండా. అది నేను చెప్తాను, మీరు అడిగిన క్వశ్చన్ ప్రతి దానికి సూటిగా ఆన్సర్ చెప్తాను. నేనేం దాటవేసే ధోరణి చేయనన్నా. ఓకే. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాడు. ఆయనకి లోపం ఏంటంటే ఎవరిని ప్రశ్నించాలో కూడా తెలియని పాపం రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి అతను. ఎవరిని ప్రశ్నించాలో తెలియదు. 2014లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాడు. వెరీ గుడ్. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం అయితే, బీజేపీ ప్రభుత్వం అయితే కేంద్రంలో, అతను 2014 నుంచి 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నించేవాడు. అంటే ఆయనకి ప్రశ్నించడం తెలియదు. ఒకవేళ ప్రశ్నించిన తర్వాత జవాబు చెప్తే ఆ జవాబు ఆ ప్రశ్నకో కాదో కూడా తెలియదు అతను. దురదృష్టం. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు ప్రజల్లో పవన్ కళ్యాణ్కి ఏం సీన్ లేదు సార్. అసలు ఆయన ఈ రోజు వరకు ఏ నియోజకవర్గంలో నిలబడతాడో నిర్ణయించుకోలేకపోయాడు. ఏ నియోజకవర్గంలో నిలబడినా ఓడిపోతాడని భయం అతనికి. ముందు అతను ఏ నియోజకవర్గంలో నిలబడతాడో తేల్చుకోమనండి. ఆ తర్వాత ఆయన పార్టీ గురించి, ఆ పార్టీ ఓటు బ్యాంక్ గురించి, కూటమిలో నారాయణ రెడ్డి గారు కూటమిలో అలయన్స్ లో పోటీ చేయబోతున్నారు కాబట్టి ఆయన ఎక్కడ నిలబడ్డ రాష్ట్రంలో గెలుస్తారని ధీమా కావచ్చు. మేబీ అందుకే కొంచెం టైం తీసుకుంటున్నారు. అందులో తప్పే ఉంది అన్నా. నేను తప్పనేనా అన్నా. ఒకటి, ఏ సామాజిక వర్గం మీద ఆధారపడి ఆయన వెళ్ళాడో ఆ సామాజిక వర్గంలో ఉన్న విజ్ఞులు, మేధావులు, చదువుకున్నవారు చాలా అతని వ్యవహారాన్ని చేదరించుకునే స్వభావంలో ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, ఎవరైనా ఒక రాజకీయాల్లో పోటీ చేస్తున్నప్పుడు అధికారం హస్తగతం చేసుకుని తమ యొక్క లక్ష్యాలను సాధించుకోవడం కోసం, తమ సిద్ధాంతాల సాధన కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఆ రాజకీయ పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోనికి తీసుకెళ్లి నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ప్రతి పేదవాడికి న్యాయం చేస్తానని ఏ పార్టీ నాయకుడైనా ముందుకు పోతాడు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండా ఏంటంటే లోకేష్ నేను ముఖ్యమంత్రి చేస్తాను, చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి చేస్తానని ఒక సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా అతన్ని చేదరించుకునే స్వభావంలో ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది కలిసి పొత్తుగా వచ్చినా మాకు భయం లేదు. ఎందుకంటే మా పొత్తు ప్రజలతోనే. ప్రజలతో మాకు పొత్తు ఉంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము ఎన్నికలు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజు వరకు రాజకీయ చరిత్రలో ఇంత ధైర్యంగా అభ్యర్థులను మార్చడం కానీ, అభ్యర్థులను నిలబెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యదక్షత మీద, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం మీద, జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. 2024లో మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇందాక మా శ్రీనివాస్ చౌదరి అని ఒక మాట చెప్పాడు, ఏమి సాధించారు అని. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను నారాయణ రెడ్డి గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. వృద్ధి రేటు సాధనలో భారతదేశంలోనే మొదటి 5 స్థానాల్లో మేము ఉన్నాం. పేదరిక నిర్మూలనలో భారతదేశంలోనే మొదటి 5 స్థానాల్లో మేము ఉన్నాం. నిరుద్యోగ నిర్మూలనలో భారతదేశంలోనే మొదటి 5 స్థానాల్లో మేము ఉన్నాం.
కరోనా వచ్చిన తర్వాత కూడా ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రతి ఇంటికి పారదర్శకంగా సంక్షేమ పథకాన్ని అమలు చేయడంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. దీనికి నిదర్శనం పార్లమెంట్ లో గౌరవ మోడీ గారు కరోనా నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్న గౌరవ మోడీ గారే చెప్పడం దానికి నిదర్శనం. రూలింగ్ పార్టీ నేతగా నారాయణ రెడ్డి గారు రూలింగ్ పార్టీ నేతగా మీ పార్టీని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, తప్పలేదు. రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. లక్ష్మణ్ గారు, మీ పార్టీ అధినేతకి అసలు ఎవరిని ప్రశ్నించాలో కూడా తెలియదు. అసలు ఆ పార్టీ అధినేత సొంత సామాజిక వర్గం కూడా నమ్మే పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తిని మేము కన్సిడర్ కూడా చేయము అనేది వైసీపీ నేతల వాదన. లక్ష్మణ్ గారు, పవన్ కళ్యాణ్ గారిని కన్సిడర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని మరి ఆయన ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నిన్న రిలీజ్ అయింది, నా పొగర్ని క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వు ఎవడోరా అన్నట్టు. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయి ఏంటో, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా ఏమిటో నరేంద్ర మోడీ గారికి తెలుసు. భారతదేశంలో మా ప్రధాన పౌరుడు అంటే వీళ్ళకి ఏం తెలిసిద్ది? ఈయన కుల రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రాలేదే. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆటోమేటిక్గా సో కాపుల్లో ఉన్నటువంటి ఓట్లన్నీ మా వైపు ట్రాన్స్ఫర్ అవుతాయని, కన్వర్ట్ అవుతాయని అందరూ కూడా అనుకునే విధానం. సో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం రాలేదా? 2014లో ప్రశ్నించారు, 2019లో ప్రశ్నించారు, 2024లో కూడా రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. మేము అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలా అంటే ఈ రోజున టీడీపీ జనసేన కూటమికి వెళ్ళేటప్పుడు మీ పరిపాలన ఏ విధంగా అందిస్తాం అనేది ప్రజలకు చూపిస్తామండి. జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతి పరంగా ఎక్కడ కొండలు దొరికితే కొండల్ని ధ్వంసం చేయడం, నిధులు దొరికితే నిధులు దోచుకోవడం, గనులు దోచుకోవడం కాదు, అవినీతి రహిత పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున చెప్తూ ఉంటారు మేము #1 రాష్ట్రానికి నిలదొట్టండి. ఈ #1 రాష్ట్రానికి గంజాయిని పండించడానికి #1 రాష్ట్రం ఉందండి. ఈ రోజున గంజాయిని అమ్మడానికి ఈ రాష్ట్ర పోలీసులు పాపం పక్క రాష్ట్రంలో దొరికిపోయారు కానిస్టేబుల్. కూడా మరి ఎంత నిర్వహణ చేస్తారో అర్థమవుతోంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2014-19 మధ్య పవన్ కళ్యాణ్కి అదే జనసేనకి టీడీపీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పుడు చాలా పలుమార్లు లోకేష్ని కానీ చంద్రబాబుని కానీ చాలా సివియర్గా అంటే చాలా అవినీతి పాల్పడ్డారని డైరెక్ట్గా మీ పార్టీ అధినేతే చాలా కామెంట్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే వ్యక్తితో మళ్ళా కలిసిపోయి పోటీ చేస్తున్నారు కదా, ఇది ఇంపాక్ట్గా మీకు డ్యామేజ్ ఏం కాదా? లేదు సార్, ఈ రోజు మేము ప్రజలకి క్షుణ్ణంగా చెప్తా ఉన్నాం. ఈసారి నేను బాధ్యత తీసుకున్నాను, నన్ను నమ్మండి, నాపై నమ్మకం ఉంచండి. కిందసారి జరిగిన తప్పులు ఏవే జరగవు. ఈసారి ప్రతిదీ కూడా ఏవైతే టీడీపీ నుంచి ఇస్తున్నటువంటి సూపర్ 6 హామీలు, జనసేన పార్టీ నుంచి ఇస్తున్నటువంటి షణ్ముఖ వ్యూహంలో ఉన్నటువంటి 6 సంక్షేమ పథకాలు, ఈ 12 కూడా అమలు చేయించే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగులు ఇప్పించే బాధ్యత నాది. కౌలు రైతులకి మరి వాళ్ళకి రుణాలను ఇప్పించే బాధ్యత నాది. మళ్ళీ భవన నిర్మాణ కార్మికులకి పనిని ఇప్పించే బాధ్యత నాది. ప్రతి సేనికి నీరు, ప్రతి చేతికి పని అనే నినాదంతో మేము ఎలక్షన్కి వెళ్తున్నాం సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఉన్నారు, ఎస్ ఏదైతే ఎవరైనా సరే అండి మనం కొన్ని తప్పులు చేసేటప్పుడు కొన్ని నేర్చుకుంటాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్ నేర్చుకున్నారు. రేపు ఏ పరిపాలన మరి ఏ విధంగా ఉంటుందని చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సార్, ఆయనకి కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా అధికారం దొరికింది. ఆయన కూడా అనుకుని ఉండడు, ఒక శాసనాన్ని ట్రయల్ చేద్దాం, ఒకవేళ ఎస్ మనకేమైనా సక్సెస్ అయితే ఒకసారి అధికారం వస్తుంది, మనం దోసుకోవచ్చు అనుకున్నాడు. ఈ రోజున అలాగే దోసుకుంటున్నాడు. అదే మరి చంద్రబాబు నాయుడు గారు 3 దఫాలు సీఎం అయ్యారు కదండి. మరి సీఎం అయినప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అవినీతి చేయాలి, చంద్రబాబు నాయుడు గారు సంపాదన చేయించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా 3 అంతలు సంపాదన ఎక్కువ సంపాదించుకోగలరు కదా. సో ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ రోజు ఏదైనా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారు ఒత్తాసు పలుకుతా ఉన్నారు లేదా పొత్తులో ఉన్నారంటే కారణం ఏంటంటే అక్కడ ఎవరు అవినీతి పరంలో ఎవరు ఆ మంచి పరిపాలన అందించాలి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఈ రోజున తండ్రి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మే రకం కాదండి. తండ్రి పేరు చెప్పుకొని ఈ రోజున అధికారంలోకి వచ్చింది మీరు. తండ్రి ఫోటో పెట్టుకొని ఈ రోజున అందరూ ఓట్లు వేస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తన ఫేస్ వాల్యూ కూడా పనిచేయదు, మీ మీద సర్వేలు చూస్తే వ్యతిరేకత ఉందని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలని స్థాన ప్రమోట్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన సీఎం అండి.
ఇక్కడ Right. ఎక్కడ చేస్తున్నాడు సఫలింగ్? మొత్తం ఎస్సీ ఎస్టీ ఎస్సీలు బీసీలు ఉన్నటువంటి ఆ స్థానాల్లో ఈ సఫలింగ్ విధానం తీసుకొచ్చాడు. అంటే పోతే వీలే పోతారు కదా. ఏ నియోజకవర్గాలు అయితే తక్కువ ముడుపులు వచ్చాయో, ఏ నియోజకవర్గాలు అయితే ఎక్కువ ముడుపులు వచ్చాయో ఆ రకంగా క్యాలిక్యులేషన్ చేసుకొని తక్కువ ముడుపులు వచ్చిన నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి లక్ష్మణ్ గారు వీళ్ళు సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ కరెక్షన్. చేయడం లక్ష్మణ్ జరుగుతుంది. గారు ఓన్లీ ఎస్సీలనే కాదు బీసీలను కూడా మార్చారు, ఓసీలను కూడా బాగానే మార్చారు. బట్ కాకపోతే అంటే వాళ్ళకంటే ఒక 2-3 సీట్లు ఎస్సీలు కొంచెం ఎక్కువ ఉందనేది వాస్తవం, అది గ్రౌండ్ రియాలిటీ, అది ఫ్యాక్ట్. సార్ నేను అదే చెప్తాను సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం చూస్తాం గెత్తలూరులో అన్న రాంబాబు గారు నేను పోటీ చేయను మహాప్రభాని 2 నెలలు 3 నెలల క్రితం అని చెప్పాడు. లేదు లేదు మీరు పోటీ చేయాలని బలవంతంగా పోటీ చేయించే పరిస్థితి ఏర్పడింది. మరి ఇక్కడ చూస్తే మైలవరంలో ఒక యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని జడ్పీటీ క్యాండిడేట్ ని ఈ రోజున ఎమ్మెల్యే క్యాండిడేట్ కి తీసుకొచ్చాడు. మరి విజయవాడ వెస్ట్ లో ఒక మైనార్టీ వ్యక్తిని కార్పొరేటర్ గా స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గేమ్ ఆడుతా ఉన్నాడు. ఈ గేమ్ కి ఎవరు కూడా పడిపోరు. ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్ గా జనగణన చేశారండి. కులగణన జనగణన తీసుకొచ్చాడు. ఏ నియోజకవర్గంలో అయితే ఉప కుల పోట్లు ఉన్నాయి ఆ కులానికి సీట్ ఇస్తే గెలిచేస్తారని భ్రమలో ఉన్నాడు. మత ప్రాతికంగా ఎలక్షన్లు జరగట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాలి. రైట్ రైట్ లక్ష్మణ్ గారు మీ పాయింట్ అర్థమైంది. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఇందాక చాలా అంశాలు ప్రస్తావించారు, ఎన్నో వైఫల్యాలు చెప్పారు. నిజంగా నాకే అన్ని గుర్తులేదు కానీ మీరు వరుసగా 1 by 1 చెప్పుకుంటూ చాలా చెప్పుకోవడం జరిగింది. రైట్, వాటిని వైఫల్యాలు అని అంటున్నారు, వాటిని అవి వైఫల్యాలు కాదు అని వైసీపీ నేతల వాదన. నేనేమంటున్నానంటే ఇన్ని వైఫల్యాలు మీరు గుర్తించారు, మీరు పార్టీ పరంగా కూడా బలపడ్డారని చెప్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు ఎందుకు ఇద్దరు కాదు ముగ్గురుతో కలవాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఒంటరిగానే వెళ్ళి గెలవచ్చు కదా. శ్రీనివాస్ చౌదరి గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. రైట్ ఓకే, వాయిస్ ఓకే సార్. రైట్, ఇప్పుడు చెప్పండి, మేక్ యువర్ పాయింట్. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళినా గెలుస్తాము, బీజేపీతో కలిసినా గెలుస్తాము, గెలుపు అయితే ఖాయం. అయితే ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది. రాష్ట్రంలో రాజకీయ అవసరాల దృష్ట్యా వివిధ రాజకీయ పార్టీలు దేశంలో అనేక రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు తెస్తామని, హోదా తెస్తామని చెప్పి రాష్ట్రానికి మేలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు. ఈరోజు మా సిచ్యువేషన్ ఏంటంటే మేము జనసేన కలిసిన తర్వాత మా మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కలుపుకోవాలని కూడా ఆయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. సో మేము ఆయన అభిప్రాయాన్ని గౌరవించాం, ఆయన విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కలిసినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతాం, అందులో అనుమానం అక్కర్లేదు. రాష్ట్రానికి రావాల్సిన విషయంలో ఫైటింగ్ ఉంటుంది, వాళ్ళతో పొత్తు ఉంటుంది, అనుమానం అక్కర్లేదు. అయితే మేము కోరుకునేది ఏంటంటే అల్టిమేట్ గా రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, రాష్ట్రానికి న్యాయం చేయని ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేయని రాష్ట్ర ప్రభుత్వం ఓడించాలంటే 100% ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది తప్పు కాదు, ఇది రాజకీయ వ్యూహంలో ఎత్తుగడ. ఈ వ్యూహం ఎత్తుగడ రాష్ట్ర ప్రజలకు వచ్చేస్తుంది. చూడండి, రాజ్యసభ సీట్లు 175+1 ఇందుకు 3 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలవాలి. మరి గెలవగలడా? గెలవలేడు. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యసభ ఎలక్షన్ తెలియకుండా 58 మందిని మార్చేసారు. వాళ్ళందరూ రవల్స్ అయ్యారు కదా. ఈ రోజు మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనకు మెజార్టీ లేకపోయినా మేము మర్చిపోతే మేము గెలుచుకున్నాం కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే స్వయంకృపాదం వల్ల మాకు రాజ్యసభ సీట్ వచ్చే అవకాశం ఉంది కదా. అందుకే మేము రోజులు మేము ఇంకా సీట్లు ప్రకటించుకుంటున్నాం. ఇది రాజకీయ విజ్ఞత, రాజకీయ అనుభవం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 40-90 మంది 92 మంది అర్హదారులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చేసే పరిస్థితి కూడా రాజకీయ పరిస్థితి కూడా లేదు. చెప్పండి. జనరల్గా ఏంటంటే ఇటువంటి సినారియో ఉన్నప్పుడు అలయన్స్ లో కొంతమంది 3 పార్టీలు కలిసి రావడం కానీ, లేదంటే ఒక వ్యక్తి సింగిల్ గా రావడం అనేది, ఇటువంటి సినారియో సినారియో ఎన్నికల ముందు వచ్చినప్పుడు జనాల్లో ఒక నానుడు ఉంటుంది, అరే గట్స్ ఉన్న వ్యక్తి ఒకటే వస్తాడరా, ఈ విధంగా ధైర్యం లేని వాళ్ళు 3-4 వస్తారా అని ఒక ఇది ఉంటుంది. అది కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, జనాలను కొంచెం మార్చే ఆ పరిస్థితి ఉంటుందేమో. సార్ మీరు మంచి అభిప్రాయం చెప్పారు. సినిమా రాజకీయాల్లాగా నిత్య జీవిత రాజకీయాలు ఉండవు. సినిమా హీరో 10 మందిని కొడతాడు, నిత్య జీవితంలో కొట్టలేని పరిస్థితి, బహుముఖులు ఎరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన చూసేశారండి. ఒక్క ఛాన్స్ అని చెప్పిన తర్వాత రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్లాడు జనం ప్రత్యక్షంగా చూశారు. ఉద్యోగాలు లేక, చదువు లేక రాష్ట్రం అప్పుల పాలైపోయి రాష్ట్రంలో ఉన్న యువకులంతా పక్క రాష్ట్రానికి వెళ్ళి సెక్యూరిటీ గార్డులకు పనిచేస్తున్నారు.
ఇటువంటి సిచ్యువేషన్ లో మీరనుకోండి ఆంధ్ర రాష్ట్ర సిటిజన్ గా ఉంటే ఏ రాజ్యాన్ని చెప్తాం మేము? 5 ఏళ్లు రాజధాని లేకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా అంటే ఈ భారతదేశంలో ఈయనే. ఇటువంటి సిచ్యువేషన్ లో పిల్లలకి ప్రశ్నాపత్రం లేకుండా వాట్సాప్ లో ప్రింటింగ్ డబ్బులు లేవని పంపిస్తున్న మా ముఖ్యమంత్రి, పొలవారిని పూర్తి చేయకుండా నీళ్ళు లేకుండా ఆత్మహత్య చేసుకున్న మా ముఖ్యమంత్రి, మహిళలకు రక్షణ ఇవ్వలేదు మా ముఖ్యమంత్రి, ఎస్టీఎస్సీలు కాపాడుకోలే ముఖ్యమంత్రి, వాళ్ళ శిరోమండను వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేస్తున్న పడుచుకునే ముఖ్యమంత్రి, ఎస్టీఎస్సీల మీద ఎస్టీఎస్సీకి నిలబెట్టిన ముఖ్యమంత్రి. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు. ఇవి చూసి విసిగిపోయినారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరికి వస్తారంటే ఆయన ఎవరు పొత్తు పెట్టుకునే ధైర్యం కూడా చేయరు, ఎందుకంటే ఓడిపోతున్నాడు. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు. అందుకే మా తిరుపతికి వచ్చి నేను హ్యాపీగా దిగిపోతున్నానని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మేము చేసుకునే రాజకీయ ఎత్తుగడలో భాగంగా అనేక అంశాలు ప్రజలు స్వాగతిస్తున్నారు. మీరు గమనించారు, యువగల సక్సెస్ అయింది, వారాహి సక్సెస్ అయింది, కదిరా తెలుగుదేశం పిలుస్తుంటే బ్రహ్మాండంగా నిరాదం పడుతున్నారు. ప్రజలు మా పార్టీలో చేరుతున్నారు. వాళ్ళ పార్టీ నాయకుడికి రాజీనామా చేసి మా పార్టీ వైపు చూస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో గెలుపు వన్ సైడ్, వారు వన్ సైడ్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ లో మేము సమయం మించిపోతుంది. 100%